ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుకి అటెండ్ అవడంపై తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రమైన వ్యతిరేకత, విభిన్న స్వరాలైతే వినిపిస్తూ ఉన్నాయి. ఆయన మందిని పోగేసి బల ప్రదర్శన కోసం సీబీఐ కోర్టుకు వెళ్లారని వాళ్ళు అంటున్నారు. ప్రస్తుతం దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. మనతో మాజీ ఎమ్మెల్యే టీజే గారు, సుధాకర్ బాబు గారు ఉన్నారు. సార్, తెలుగుదేశం పార్టీ వర్షన్ బాగా ఎలా వినిపిస్తుంది? మందిని పోగేశారంటున్నారు, ఎలా చూస్తారు? సిగ్గులేనోళ్ళు, పనికిమాలినోళ్ళు, ప్రజలకు ఏం చేయాలో తెలియక ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వంగా ఉండాల్సిన తెలుగుదేశం పార్టీ కేవలం దోపిడి దొంగల ముఠాలాగా మారిపోయి ప్రతిపక్ష నాయకుడిని తూర్పారబట్టడం, ప్రతిపక్ష నాయకుడిని అవహేళనగా మాట్లాడటం అనేది ఈ రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయింది. లండన్ వెళ్ళేటప్పుడు కోర్టు పర్మిషన్ ఇచ్చింది వారిని లండన్ వెళ్ళటానికి. ఆ పర్మిషన్లో వారు రాసింది ఏంటంటే, మీరు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి కోర్టుకు కనపడమని చెప్పారు. ఆ ప్రక్రియలో భాగంగా వారు కోర్టుకు వెళ్ళి కనపడ్డారు. సాధారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనం, జనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వెళ్తున్నాడనే సమాచారం తెలుసుకున్న ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలు, తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమానులు బ్రహ్మరథం పట్టారు, నీరాజనాలు పట్టారు. అసలు ఆయన కాలు తీసి కాలు వేయలేనంతగా జనం కిటకిటలాడిపోయారు. అది చూసి ఓర్చుకోలేని పచ్చ మీడియా ఏముంది, ఏబిఎన్ వాళ్ళు, TV5 వాళ్ళు, ఈనాడు వాళ్ళు, వాళ్ళకి ఏం పని పాట లేదు. వాళ్ళకి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలి, చంద్రబాబు నాయుడు కుటుంబమే బాగుపడాలి, ఆయన ఉంటే వీళ్ళు కూడా బాగా చక్కగా పచ్చగా ఉంటారు కాబట్టి, వాళ్ళందరూ కలిసే దోపిడీ చేస్తారు కాబట్టి, వాళ్ళు ఒక వాంటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం కోసం పదే పదే నేను అడుగుతున్నానండి. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ప్రతిరోజు టీవీ డిబేట్లలో అంశం ఏమిటి? ప్రజా సమస్యల అంశం మీద, తెలుగు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య మీద ఏనాడైనా ఏబిఎన్లో కానీ TV5 డిబేట్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద తప్పించి, వారి కుటుంబం మీద తప్పించి ఎక్కడైనా ఒక డిబేట్ ఉందా? లేదు, ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు ఉండటానికి వీల్లేదు అనేదే వాళ్ళ ఎజెండా. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు, ప్రేమతో వచ్చారు. ఒక్క తెలంగాణ అని కాదండి, మెడ్రాస్ వెళ్ళినా అదే ప్రభంజనం, కర్ణాటక వెళ్ళినా అదే ప్రభంజనం, బెంగళూరు వెళ్ళినా అదే ప్రభంజనం. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మీ ముగ్గురు కలిసి ఒక రథం ఎక్కండి, మీకు నచ్చిన ప్లేస్ ఎంచుకోండి, మీకు తోలుకోండి, ఎట్టయినా మొబిలైజేషన్ చేసుకోండి, మాకు సంబంధంలా. మీరు ఒక ర్యాలీ చేయండి, అదే ప్లేస్లో మీరు చెప్పిన టయానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. ఎవరికి ఎంత జనాబలం ఉన్నారో చూద్దాం రోడ్డు మీద. ఇప్పుడు ఇంకోటి కూడా సార్, కోర్టు విధులకు ఆటంకం కలిగించారు, కోర్టులో ఎంతమందిని తీసుకెళ్లి విధ్వంసం సృష్టించారు, జగన్మోహన్ రెడ్డి మీద కోర్టు సుమోటోగా కేసు స్వీకరించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కోర్టు ప్రైమసిస్లో ఎలాంటి అల్లర్లు కానీ, ఎలాంటి వస్తువుల యొక్క దెబ్బతింటం కానీ ఏమీ జరగలేదు. అభిమానులు తోసుకుంటూ వచ్చారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరయ్యేదానికి చిన్న అబ్జంప్షన్, నేను వస్తే ఇలా జనాలతో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఎగ్జామ్షన్ ఇవ్వమని కోర్టు వారిని చట్ట ప్రకారం అడిగాం, పర్మిషన్ ఇచ్చింది. మా లాయర్లు వెళ్తున్నారు, లాయర్లు జగన్ గారి తరఫున కోర్టుకు హాజరవుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అది అంటున్నారు కదా, మరి కోర్టులోనే వీడియో షూట్ చేశారు కదా, ఆ వీడియో షూట్ చేసిన వాడి మీద ఈరోజు కేసు ఎందుకు పెట్టలేదండి? జడ్జి గారు చర్య తీసుకోవాలి, డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జడ్జి గారు సుమోటోగా తన ప్రైమసీస్లో, తన పరిధిలో వీడియో షూట్ చేసినాడు ఎవడు, ఎందుకు చేశాడు, చేసిన దాన్ని సోషల్ మీడియాలో ఎందుకు ప్రసారం చేశారు, TV5లో, ABNలలో ప్రచారం చేశారు, వాళ్ళ మీద చట్ట ప్రకారమైన చర్య తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఫైనల్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ భారీ సెక్యూరిటీ ఇచ్చింది, అంత ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అని టీవీ డిబేట్లో చర్చిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు రేవంత్ రెడ్డి గారు కూర్చున్న చైర్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభావం ఉంటుంది. అక్కడ ఉన్న తెలంగాణ కాంగ్రెస్లో 75%, 80% మంది రాజశేఖర రెడ్డి గారు వీరాభిమానులే ఉన్నారు. ఆయన క్యాబినెట్లో కూడా వీరాభిమానులే ఉన్నారు. అది వచ్చింది రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మా నాయకుడు మేము రక్షించుకుంటాం.